పన్నీర్ లవర్స్, ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పన్నీర్ తిక్కా మరియు దీనిలోకి పర్ఫెక్ట్ పార్ట్నర్ అయిన పుదీనా చట్నీ. బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్మోకీ ఫ్లేవర్తో సర్వ్ చేసే పన్నీర్ని చూసి టెంప్ట్ అవ్వకుండా ఉండడం కష్టమే కదా. ఆ స్మోకీ ఫ్లేవర్, స్పైసీ మసాలా కోటింగ్, సాఫ్ట్ అండ్ జ్యూసీ పన్నీర్ పీసెస్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే ఆ రుచి, ఎగ్జాక్ట్ అదే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ని మనం ఈరోజు ఇంట్లో రీక్రియేట్ చేసేద్దాం. ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టార్టర్స్ కడుపు నిండా మనస్ఫూర్తిగా తినాలి అని అనుకుంటే కాస్ట్ ఎక్కువ అని ఆలోచిస్తాము. రెస్టారెంట్లో పెట్టే దానిలో హాఫ్ కాస్ట్తో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ పన్నీర్ తిక్కాని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా దీనికోసం ఫ్రెష్గా ఉండే పన్నీర్ని తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్స్లో అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మీరు హోమ్ మేడ్ పన్నీర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా బయట దొరికే ఏ బ్రాండ్ పన్నీర్నైనా యూస్ చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని ఒక 20 నిమిషాలు కూలింగ్ వాటర్లో వేయండి. ఇలా ఐస్ వాటర్లో వేయడం వల్ల పన్నీర్ మనకి సాఫ్ట్గా ఉంటుంది. ఈలోపు మనం వెజ్జెస్ని కట్ చేసుకుందాం. వెజ్జెస్ అంటే ఏవో అవసరం లేదండి. ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో ఉంటే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా ఈ క్యాప్సికంలో విత్తనాలు ఏమీ రాకుండా ఈ క్యాప్సికమ్ పీసెస్ని కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. నెక్స్ట్ టమాటోల నుంచి కూడా సీడ్ పల్ప్ని ఏమీ లేకుండా చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఆనియన్ కూడా మీడియం పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీ పన్నీర్ క్వాంటిటీని బట్టి ఈ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి, అందుకని 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, చాలా కొంచెం చాట్ మసాలా, ఉంటే కసూరి మెతి, అలానే కొత్తిమీర కూడా వేసుకోండి. దీనిలోకి ఇప్పుడు హాట్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఇలా వేడి నూనెని యాడ్ చేయడం వల్ల శనగపిండిలో నుంచి మనకి వచ్చే పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. ఆయిల్ ఎక్కువేం అవసరం లేదండి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేడి చేసి వేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ని. ఇలా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకున్నాక ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మ్యారినేషన్ కోసం వాటర్లో నానబెట్టిన పన్నీర్, అలానే కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ లెమన్, కన్సిస్టెన్సీకి తగినట్టుగా పెరుగు వేసి నీట్గా కలుపుకోవాలి. ప్రతి పీస్కి ఈ మసాలా అంతా పట్టేలాగా చేత్తోటి కలుపుకోండి. నీట్గా కలుపుకున్నాక ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, బయట ఉన్నా సరిపోతుంది. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఈలోపు మనం పుదీనా చట్నీ రెడీ చేద్దాం. దీనికోసం ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని, అలానే ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కాడలతో సహా, చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, చిటికెడంత చాట్ మసాలా, ఇవేం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ లెమన్, ఈ 1 టేబుల్ స్పూన్ పెరుగు. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఏమీ లేకుండానే మనకి పుదీనా చట్నీ అనేది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అంతే అండి, మిక్సీ పట్టేసుకున్నారంటే మన పుదీనా చట్నీ రెడీ. పన్నీర్ తిక్కా చేసుకోవడం కోసం ఇలా కబాబ్ స్టిక్స్ ఉంటే మనకి ఈజీగా కాల్చుకోవడానికి ఉంటుందండి. ఆన్లైన్ స్టోర్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టిక్స్కి చూపిస్తున్న విధంగా నీట్గా పన్నీర్ పీసెస్ని, అలాగే వెజిటేబుల్స్ని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కుచ్చుకోవాలన్నమాట, కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ. ఈ పన్నీర్ తిక్కాని ఈజీగా 2 వేస్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రాసెస్, ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్టిక్స్ని పెట్టి లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కొంచెంగా ఆయిల్ రాస్తూ నీట్గా కాల్చుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ ప్యాన్ మీద. సెకండ్ ప్రాసెస్, ఇలా చపాతీ కాల్చే గ్రిల్ పెట్టి డైరెక్ట్గా ఈ స్టిక్స్ని దీని మీద పెట్టి లో ఫ్లేమ్లో నీట్గా కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ. స్మోకీ ఫ్లేవర్తో పాటు క్రిస్పీగా కూడా కావాలి అని అనుకుంటే ప్యాన్ మీద కొద్దిగా ఫ్రై చేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉంచారంటే
దీని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. దీన్ని పుదీనా చట్నీతో తిన్నారు అంటే మాటల్లో చెప్పలేము దీని రుచి. మా ఇంట్లో అయితే ఒక స్టిక్ కాల్చి ఇంకొక స్టిక్ కాల్చేలోపు అయిపోతుంటాయండి ప్లేట్లోవి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో ప్రింట్ చేయండి.